విజయనగరం పార్లమెంట్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి కలిసిటి అప్పలనాయుడు నామినేషన్ కార్యక్రమం సందర్భంగా అశోక్ బంగ్లాలో భారీ జన సమూహంతో సమావేశం నిర్వహించి అనంతరం భారీ ర్యాలీతో జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రజల అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి వర్యులు పుసపాటి అశోక్, గజపతి రాజు, తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు ప్రతిభ భారతి, సునీల గజపతి రాజు, విజయనగరం అసెంబ్లీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి పుసపాటి అదితివి జయలక్ష్మి, గజపతి రాజు, హెచ్ఆర్ అసెంబ్లీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి నడుకుదిటి ఈశ్వర్రావు, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవరస యశస్విని, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కమిడి రమ్మిలిక్ నాయుడు రాజు మరియు ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ జనసేన అభ్యర్థిగా విజయనగరం పార్లమెంటు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు మేము నామినేషన్ దాఖలు చేస్తాం. గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ పోటీ సభ్యులు ప్రపోజల్ వాళ్ళకు ప్రపోజ్ ఇచ్చాం. అలాగే రెండో సెట్లో బీజేపీ నాయకురాలు పవన్ గారికి ఇచ్చాం. అలాగే మూడోది మన తెలుగుదేశం పార్టీ వీళ్ళంతా కూడా ఈరోజు నామినేషన్ దాఖలు చేశాం. ఈరోజు ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు అందరూ మద్దతు ఇచ్చి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వం పవన్ గారు, ఇక్కడ కిరణాయిక అంతా కూడా మాకు అభ్యర్థిగా ఎంపిక చేసి అవకాశం ఇచ్చినందుకు వారికి కేంద్ర మాజీ మంత్రి వర్యులు పుసపాటి అశోక్ గారి నాయకత్వంలో గతంలో వారు ఎంపీగా, పార్లమెంటుగా, కేంద్ర మంత్రిగా వారు తీసుకున్న నిర్ణయాలు ఈ పార్లమెంట్లో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చాలా బాగా సర్వీస్ ఇచ్చే వారు ఆశయాలకు అనుగుణంగా ఆ నిర్ణయం భవిష్యత్తులో మేము కొనసాగిస్తామని ఈ ప్రజలు ఎన్డీఏ కూటమిని భారీగా మెజారిటీతో గెలిపించాలని మాకు ఆహ్వానిస్తున్నారు. గత 15 రోజులుగా పార్లమెంట్ వారు వారి ఆదరణ అభిమానం ఖచ్చితంగా మంచి మెజారిటీతో మేము పార్లమెంట్ అడుగు పెడతామని తెలియజేస్తున్నాం. మీరు ఏ నమ్మకాలతో పార్టీ అధిష్టానం